ధనుర్మాసమంతా గంగిరెద్దుల కోలాహలంతోనూ, ముంగిట ముగ్గులతోనూ, వచ్చిపోయేవారితో గుమ్మాలు కళకళలాడుతూ ఉంటాయి. మనుషుల ముఖాలలో కొత్త వెలుగులు కనిపిస్తాయి. పగటి వేషాలు, హరిదాసులు, మేమేగుర్రాలు, భజనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తుంది. అయితే ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాస పూజ ఎలా చేయాలి? ధనురాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి భోగి పండగ వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం ఈ సోమవారం నుండి మొదలయ్యింది. ఇది చాలా పవిత్రమైన మాసం. ధనుర్మాస పూజ చేయడం వలన మనసులో ఉండే కోరికలు సిద్ధిస్తాయి, కష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయి, దేవుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అయితే ఈ పూజను ఎలా చేయాలి అంటే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే పూజ చేయడం పూర్తి కావాలి. పూజ దగ్గర కూర్చునేటప్పుడు పరిశుభ్రమైన తెల్లని దుస్తులు వేసుకోవాలి. తిలకధారణ చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పటాలను పెట్టాలి, పూజించాలి. శ్రీరంగనాథస్వామి, గోదాదేవి ఫోటోలు ఉంటే మంచిదే. పూజా విధానం ఎలా చేయాలి అంటే, ఆచమనం చేసుకోవాలి. ముందుగా అంటే నీళ్లను చేతిలో వేసి లోపలికి పుచ్చుకోవాలి. చేతిని కడగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేయాలి. తరువాత శరీరమంతటికి నీరు చల్లుకోవాలి. ఇది అయిన తరువాత షోడశోపచార పూజ చేయాలి. తరువాత శ్రీకృష్ణ అష్టోత్తర పూజ, గోదాదేవి పూజ చేసి, ఇది అయిన తరువాత పంచచామర పూజ అనగా ప్రదక్షిణం చేసి నమస్కరించుకోవడం అన్నమాట. పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి. చివరగా పళ్ళెంలో కర్పూరం వెలిగించి దేవుని ముందు అలా తిప్పి, అందరి వైపున తిప్పి పూజను ముగించాలి. ఈ ధనుర్మాసమంతా నిష్ఠతో ఉండాలి. భగవంతుని కథలే వినాలి. భక్తితో కాలం గడపాలి. దేవునికి ప్రసాదాలు పెట్టడం, పిల్లలు పెద్దలకు పంచిపెట్టడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. భాగవత కథలు వినాలి. శాకాహారం తీసుకోవాలి. ఎవరినీ బాధ పెట్టకూడదు. దైవ ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా నెలంతా గడిపితే తప్పకుండా మంచి అనేది జరిగి తీరుతుంది.